వెల్కమ్ బ్యాక్. ప్రభుత్వాలకు వ్యాపారం చేయాల్సిన అవసరం లేదు. ఇది మోదీ మాట అయినా ఆలోచన ప్రారంభమైంది మాత్రం ఎప్పుడో. పీవీ హయాం నుంచి ఆ తర్వాత వాజ్పేయి, మన్మోహన్ వరకు ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారు. మరి మోదీ విధానాలే ఎందుకు హైలైట్ అవుతున్నాయి? నష్టాల నుంచి గట్టెక్కాలంటే ప్రైవేటీకరణ తప్ప వేరే మార్గం లేదా? खुद एंटरप्राइज चलाएं, उसकी मालिक बनी रहे, आज के युग में न ये आवश्यक है न ये संभव रहा है। इसलिए मैं कहता हूं, गवर्नमेंट हैज नो बिजनेस। ప్రభుత్వం పని వ్యాపారం చేయడం కాదు, ప్రోత్సహించడం. ఇవి ప్రధాని మోదీ మాటలైనా ఆలోచనకు బీజం పడింది మాత్రం ఇప్పుడు కాదు. ప్రైవేటీకరణ వ్యవహారంపై ఎప్పటినుంచో చర్చ జరుగుతున్నా ఆ దిశగా అడుగులు వేయడంలో వేగం చూపిస్తోంది మాత్రం మోదీ సర్కార్. నిజానికి ప్రభుత్వం క్రమంగా వివిధ రంగాల నుంచి తప్పుకొని ప్రైవేట్ రంగానికి మరింత పాత్ర కల్పించాలన్న విషయంలో మోదీ సర్కార్ తన ఉద్దేశాలను ఎప్పుడూ దాచుకోలేదు. నీతి ఆయోగ్ పలు నివేదికల్లో ఈ విషయం స్పష్టంగా కనబడింది కూడా. 1991లో దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రారంభమైన సంస్కరణలు ఇప్పుడు ఒక మౌలిక మలుపు తీసుకుంటున్నాయి. పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 9,961 కోట్ల మేరకు ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ జరిగింది. కేవలం మైనార్టీ వాటాలనే ఉపసంహరించడానికి అప్పట్లో పివి అనుమతించారు. ఇప్పుడు మోదీ మాత్రమే కాదు, అప్పట్లో వాజ్పేయి కూడా ప్రైవేటీకరణ దిశగా సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. అటల్ హయాంలో పెట్టుబడుల ఉపసంహరణ వెల్లువలా సాగింది. అరుణ్ శౌరి నేతృత్వంలోని ఒక మంత్రిత్వ శాఖనే ఏర్పాటు చేసి విదేశీ సంచార్ నిగమ్, మారుతి సుజుకి, ఓఎన్జీసీ, బాల్కో, హిందుస్థాన్ జింక్ మొదలైన కంపెనీల్లో భారీ ఎత్తున పెట్టుబడుల ఉపసంహరణకు ఆయన ఆమోదముద్ర వేశారు. ప్రభుత్వ రంగంలోని హోటళ్లను పూర్తిగా అమ్మివేశారు. ప్రభుత్వ బ్యాంకులన్నింట్లోనూ 33% వాటాను విక్రయించాలని అప్పుడే ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా ప్రతిపాదించారు. కానీ అది అమలు కాలేదు. వాజ్పేయి హయాంలో 33,655 కోట్ల వరకు ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు. ఆ తరువాత వామపక్షాలు అడ్డుకోవడం వల్ల యూపీఏ మొదటి ప్రభుత్వ హయాంలో పెట్టుబడుల ఉపసంహరణ వేగవంతం కాలేదు. తొలి 5 ఏళ్లలో కేవలం 8,515 కోట్ల మేరకే పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. అయితే యూపీఏ రెండోసారి అధికారంలోకి రాగానే ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణను ప్రధాని మన్మోహన్ సింగ్ స్పీడప్ చేశారు. ఎన్హెచ్పీసీతో ప్రారంభమైన పెట్టుబడుల ఉపసంహరణ వివిధ రంగాల్లోకి విస్తరించి దాదాపు 99,000 కోట్ల మేరకు సాగింది. ప్రభుత్వ రంగ సంస్థలు మార్కెట్లో ఇతర ప్రైవేట్ సంస్థలతో సమానంగా పోటీ పడాలని, మంచి లాభాలను ఆర్జించాలన్నదే తమ ఉద్దేశమని, అవి పెట్టుబడుల కోసం మార్కెట్లో ప్రవేశిస్తే తమకు అభ్యంతరం లేదని ఆ సమయంలో మన్మోహన్ అన్నారు. ఇక ప్రైవేటీకరణకు సంబంధించి మోదీ మరింత వేగంగా అడుగులు వేస్తున్నారు. వ్యూహాత్మక రంగాలు మినహా మిగిలిన ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటీకరణ చేస్తామని పార్లమెంట్ వేదికగా నిర్మలా సీతారామన్ ప్రకటించారు. అణు ఇంధనం, అంతరిక్షం, రక్షణ, రవాణా, టెలికమ్యూనికేషన్లు, విద్యుత్, పెట్రోలియం, బొగ్గు, ఖనిజ వనరులు, బ్యాంకింగ్, మైనింగ్, ఆర్థిక సర్వీసుల్లో ప్రభుత్వం నామమాత్రంగా కొనసాగుతుందని చెప్పారు. ఆస్తుల అమ్మకం ద్వారా సేకరించిన ఈ మొత్తాన్నంతా మౌలిక సదుపాయాల అభివృద్ధికి మళ్లించడం వల్ల పెద్ద ఎత్తున ఉపాధి కల్పన జరుగుతుందని కేంద్రం మరీ చెప్తోంది. ఇక అటు ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు పలు బ్యాంకులను కూడా ప్రైవేటీకరించేందుకు అడుగులు వేగంగా పడుతున్నాయి. నీతి ఆయోగ్ సూచనల మేరకు ఇప్పటికే 4 బ్యాంకులను కూడా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆ జాబితాలో ఉండగా ప్రైవేటీకరణ దేని నుంచి మొదలు పెడతారన్న చర్చ సాగుతోంది. ఇదంతా ఎలా ఉన్నా మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్న పేరుతో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల్ని, బ్యాంకుల్ని, బీమా కంపెనీలను అమ్మడం సరైనది కాదన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ ఆందోళనకరమని మరికొందరు అంటున్నారు. ఈ సంస్థల్లో ముందుగా వ్యూహాత్మక పెట్టుబడులు పెట్టి పనితీరు మెరుగుపరిచేందుకు ప్రయత్నించాలని సూచిస్తున్నారు. ప్రజలు చెల్లించిన పన్నులతో నిర్మించిన ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడం సరైంది కాదని, బీమా రంగంలో విదేశీ పెట్టుబడులను 74% పెంచడం వల్ల మన ఆర్థిక వనరులపై విదేశీ ఆధిపత్యాన్ని పెంచినట్లవుతుందన్నది మరికొందరి వాదన. నష్టాల్లో ఉన్న కంపెనీలు అమ్మటంలో వీళ్ళు ఎల్ఐసిని ఇప్పుడు తాకట్టు పెడుతున్నారు. ఎల్ఐసిని అమ్మేయడానికి 75% ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడులు అంటున్నారు, ప్రైవేట్ పెట్టుబడులు. అంటే దాని అర్థం ఏంటి? లాభాల్లో ఉన్న కంపెనీలు కూడా అమ్ముతున్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఈరోజు కాపాడుకోవడం సాధ్యం. దానిలో కొద్దిపాటిగా అవి ఏంటంటే దానికి మామూలుగా
దానికి సంబంధించి సొంత గనులు లేకపోవటం వల్ల బొగ్గు గనులు ఏర్పడినటువంటి సమస్య అది. ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయం మొదలైతే చివరకు ఆ సంస్థ భవితవ్యం ఏ విధంగా మారుతుందన్న అంశానికి హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ సంస్థ నిలువెత్తు నిదర్శనమన్నది కొందరి వాదన. ఒక దశలో ఏకంగా 4,000 మంది వరకు శాశ్వత ఉద్యోగులు, ఒప్పంద కార్మికులకు ఉపాధి కల్పించిన ఆ సంస్థ ప్రైవేటీకరణ తర్వాత ఉద్యోగుల సంఖ్య క్రమంగా బలహీనపడుతూ వచ్చింది. ఆవిర్భావం నాటి నుంచి ఏనాడు నష్టాలు చవిచూడని ఆ సంస్థ ప్రైవేటు పరం తర్వాత 2013లో మూతపడింది. దీంతో 4,000 మంది బతుకులు రోడ్డున పడగా 18,000 కోట్ల విలువైన భూములు మాత్రం ఆ సంస్థకు మిగిలాయి. ఇలాంటివి ఎన్నో సంస్థల విషయాల్లో జరిగాయన్నది చాలా మంది ఆందోళన. హైదరాబాద్ నగరానికి తలమానికమైన ఐడిపిఎల్, ఆల్విన్, హెచ్ఎంటి ఇలా మరెన్నో ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాల కారణంగా కనుమరుగయ్యాయి. ఇలాంటి పరిస్థితి రావొద్దంటే ప్రైవేటుకు అప్పగించాలన్నది మరికొందరి వాదన. ఇది ఇవాల్టి వైడ్ యాంగిల్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 టీవీ, జనం కోసం నిజం కోసం.